ప్రమోద్ కుమార్ మరణంపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ అందరితోనూ కలిసిమెలిసి ఉండే మంచి వ్యక్తి అని తెలిసిందన్నారు. విధి నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిజాయితీగా పనిచేసేవాడని అందరూ చెప్తున్నారని, అంత మంచి వ్యక్తిని కోల్పోవడం పోలీస్ శాఖకు, సమాజానికి ఎంతో బాధాకరమని డీజీపీ విచారం వ్యక్తం చేశారు. ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. నిజామాబాద్లో రౌడీ షీటర్ షేక్ రియాజ్ దాడిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ ఆయన కుటుంబానికి కోర్టు ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం వంటి అనేక సహాయాలను ప్రకటించారు. సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము. అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లనే 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్సు, అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కమెమరేషన్ పరేడ్లో. వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూళ్ళు, ఇంకా స్కూల్కి పోని వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాగోగులు చూసేందుకని చెప్పి వారిని ఒకసారి పలకరించేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాం. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా. చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే, అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఒక తలలో నాలుకలాగా ఉండేవాడు. అసలైన పోలీస్ ఆయన. మంచి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే టైపు. అట్లానే విధి నిర్వహణలో చాలా ఇంకా ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగైన పోలీసును కోల్పోయినందుకని చెప్పి